రైట్, నమస్తే. ప్రస్తుతం మనతో పాటు మందాల భాస్కర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న, ఏందన్న వర్గీకరణ అంశం మీద 30 ఏళ్ల నుంచి కొట్లాడినటువంటి మందకృష్ణ మాదిగకు తుది తీర్పు, అంటే ఆ తుది దశకు చేరుకున్నది వర్గీకరణ, న్యాయం జరిగే దిశగా ముందుకెళ్తా ఉన్నదని చెప్తే షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్ని మీరు తప్పుపడతా ఉన్నారు. ఏ కోణంలో ఏ ప్రాతిపాదికన తీసుకున్నారు మీరు అని చెప్పి అంటా ఉన్నారు కదా, ఎందుకు? దీనికి కారణం ఏందన్న? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదటగా మంత్రులతోటి ఒక ఉప కమిటీ ఏర్పాటైంది. మొత్తం కూడా తెలంగాణలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం ఈ మంత్రుల కమిటీతోటి ఇది తేలదు. ఇప్పుడున్నటువంటి సెన్సెస్ తీయాలి. ప్లస్ ఈ 30 సంవత్సరాలలో ప్రభుత్వ పథకాలే కానీ, ఉద్యోగాలకు సంబంధించే కానీ, అదేవిధంగా కార్పొరేషన్ బెనిఫిట్సే కానీ, వీటన్నిటినీ ఎవరు ఎక్కువ తీసుకున్నారో వాటిని లోతుగా స్టడీ చేసి బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని మేము చెప్పినప్పుడు వాళ్ళు షమీమ్ అఖ్తర్ కమిషన్ వేశారు. షమీమ్ అఖ్తర్ కమిషన్ కూడా ఆ రిపోర్టు 3 నెలలు తీసుకొని వాళ్ళు ఏమేమి రిపోర్ట్ తీసుకున్నారో కూడా బయటకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉండే. షమీమ్ అఖ్తర్ ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్టును అసెంబ్లీలో ఒక హౌజ్లో ఒక 4-5 మందితో, కనీసం ఒక 10 మందితో ఒక కమిటీ ఏర్పడి అసలు ఆ షమీమ్ అఖ్తర్ మన రిపోర్ట్ ఏం చెప్పింది పని అధ్యయనం చేసి ఒక వారం రోజుల తర్వాతనో 10 రోజుల తర్వాతనో దాని మీద డిస్కస్ చేసి ఉంటే నిజంగా ఆ డిస్కషన్తో పాటుగా ఎలా కేటగరైజేషన్ చేయాలి, ఉమ్మడి రాష్ట్రంలో దాన్ని ఎందుకు కొట్టివేశారు, ఇప్పుడు చేసేటప్పుడు మాలా అనుబంధంగా ఉన్న కులాలు కానీ, మాదిగా అనుబంధ కులాలు కానీ వాళ్ళని ఒక గ్రూప్లో పెట్టి మాల సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని బిలో పెట్టి సిలో మాదిగలను పెట్టి ఉంటే వాళ్ళకు సామాజిక న్యాయం జరిగేటువంటి విధంగా ఉండేది. కానీ రేవంత్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి, బట్టి విక్రమార్క గారు కూడా మొదటిసారి ఉప ముఖ్యమంత్రి కాబట్టి అవగాహన రాహిత్యంతో ఆ రిపోర్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా చర్చలోకి పెడితే మాట్లాడే వాళ్ళు ఏం మాట్లాడతారండి? సెన్సెస్ ఉందా? 2011 సెన్సెస్ ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినది, అది వ్యాలిడ్ కాదు, అది తప్పుల తడక. నువ్వు చేయాలనుకుంటే 2004లో పాపులేషన్ ఎంత అవుతుందంటే 2014లో 64 లక్షలు టీఆర్ఎస్ పార్టీ లెక్కలు తీస్తే వచ్చింది. 10 సంవత్సరాల తర్వాత కనీసం 6 లక్షలు పెరగరా? మరి 70 లక్షలు అయినప్పుడు మరి తెలంగాణలో దాదాపు 70 లక్షల్లో 30-35 లక్షలు ఉన్నటువంటి మాల సామాజిక వర్గానికి నష్టం చేసే విధంగా 5% రిజర్వేషన్లు ఇచ్చి మాదిగలకి 9% ఇస్తే 1% అందులో పెడితే 9+1 రోస్టర్ విధానంలో 10% రిజర్వేషన్లు అయినాయి కదా. ఉమ్మడి రాష్ట్రంలో 7 మాదిగలకు 6 మాలలకు ఏలో 1 డీలో 1 పెడితే రోస్టర్లో ఏలో ఉన్న వాళ్ళకు ఏలో ఉన్నది బీకే వచ్చింది, డీలో ఏలో ఉన్నటువంటి 7+9 అనేది వచ్చింది. ఇప్పుడు 9+1 వచ్చింది, 10 వచ్చింది. దీన్ని ఏ విధంగా చేస్తారు? ఇది ముమ్మాటికి అవగాహన రాహిత్యంతో చేసినటువంటి వర్గీకరణ. ఇది తప్పు అనే విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకొస్తూ, ముఖ్యంగా మీరు కుల జనగణన చేయకుండా ఈ విధంగా చేసే విధానం యావత్ మాల సామాజిక వర్గాన్ని మీరు మెత్తని కత్తితో గొంతు కోసినట్టుంది. కాంగ్రెస్ పార్టీకి 75 సంవత్సరాలుగా మాల సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఉంది, అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసినాం. మరి ఆ సామాజిక వర్గానికే మీరు నష్టం చేసే విధంగా ఉంటే తప్పకుండా దీనికి గుణపాఠం చెప్పే విధంగా మొత్తం యావత్ మాల సామాజిక వర్గం సిద్ధంగా ఉన్నదని చెప్పేసి వాళ్ళకి చెప్పదలుచుకున్నాం. మీరు చేసిన అవగాహన రాహిత్యం వల్ల మాల సామాజిక వర్గానికి ఈరోజు వాళ్ళ ఉపకులాలను పెట్టారు. ఇది సరి అనేది కాదు, ఇది వర్గీకరణ చేసే విధానం కాదని చెప్పేసి వాళ్ళకి గుర్తు చేసి తలుచుకుందాం. ఇప్పటికైనా మీరు పునరాలోచన చేయండి. ఈ యొక్క కేటగరైజేషన్ తప్పుల తడక, మీకు కేటగరైజేషన్ చేసే విధానం సరిగా లేదని వాళ్ళకు గుర్తు చేస్తూ వాళ్ళు పునరాలోచన చేయాలని చెప్పేసి మాల సామాజిక వర్గం ఆగ్రహానికి గురవుతారనే విషయాన్ని వాళ్ళకి చెప్పదలుచుకున్నాం. అయితే షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చినటువంటి అది రిపోర్ట్ని ఏదైతే అసెంబ్లీ సాక్షిగా చదువుతూ దీన్ని మేము ఆమోదిస్తున్నాం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డికి అవగాహన లోపం అంటారా? 100% అతను ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో డిసెంబరు, తను చేయాల్సినటువంటిది సుప్రీంకోర్టు తీర్పును కూడా లోతుగా అధ్యయనం చేయాల్సి ఉండే. ఎంపరికల్ డాటా అన్నది ఈ 30 సంవత్సరాలు ఎవరు బెనిఫిట్సో లెక్కలు చెప్పాలన్నది. మొదటగా రిపోర్ట్ షమీమ్ అఖ్తర్ కమిషన్ వేసినప్పుడు ఆ రిపోర్ట్ బయట పెట్టాలి కదా, పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా, డిస్కస్ చేయాలి కదా, మేధావులతో డిస్కస్ చేయాలి, రాజ్యాంగ నిపుణులతో డిస్కస్ చేయాలి. చేసి ఇగో ఇలా చేస్తే ఎవరికి నష్టం జరగకుంటుంటుంది. మాకు ఈరోజు మాల సామాజిక వర్గానికి 5% అంటే 5%, 9% అంటే దాన్ని ఎలా చూస్తారండి? ఇది సామాజిక న్యాయం ఎట్లా అవుతుందని? అంటే జనాభా దామాషా ప్రకారం జరగలేదన్న. ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి అంటే సుప్రీంకోర్టు తీర్పు కూడా జనాభా దామాషా ప్రకారం కాదండి.
ఆ సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా అధ్యయనం చేయాలి. ఎవరైతే వెనుకబడి ఉన్నారో, వెనుకబడి ఉన్న వాళ్లకు ఈ 30 సంవత్సరాలలో ఎవరైతే బెనిఫిట్ పొందని వాళ్లకు ముందు ప్రయారిటీ ఇచ్చి, ఎవరైతే ఎక్కువ ప్రయారిటీ ఉన్నారో వాళ్ళకు తక్కువ ఇవ్వాలనేది సుప్రీంకోర్టు తీర్పు. నువ్వు సుప్రీంకోర్టు తీర్పును కూడా ఇంప్లిమెంట్ చేయలేదు కదా. అంటే ఇప్పుడు బేసిక్గా మందకృష్ణ కొట్లాడేది దానికోసం కదా, మాకు ప్రియారిటీస్ ఏమి వస్తలేవు, మాకు ఏ బెనిఫిట్స్ లేవు, 30 సంవత్సరాల నుంచి కూడా మేము వెనకబడి ఉంటున్నాం అని చెప్పి చెప్తా ఉన్నాడు కదా. మందకృష్ణ గారు ఇప్పుడు ఆయనను చర్చకు రమ్మని కూడా అదే చెప్పాం. ఈ 30 సంవత్సరాలలో దళిత బంధువులు ఎవరు తీసుకున్నారు? ఈ 30 కార్పొరేషన్ బెనిఫిట్స్, ఎస్సీ కార్పొరేషన్ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఎవరు తీసుకున్నారు? ఈరోజు యూనివర్సిటీస్లలో రిక్రూట్మెంట్లో ఎవరు వచ్చారు? నాన్ టీచింగ్లో ఎవరు వచ్చారు? అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్లో ఎవరు వచ్చారు? వీటన్నిటిని లెక్కలు తీస్తే కదా భూములు ఎవరికి ఉన్నాయి, ఉపాధి అవకాశాలు ఎవరికి ఉన్నాయి, పరిశ్రమలు ఎవరికి, ఇవన్నీ తీయాలి కదా. అంటే చాలా వరకు మాల మేధావులు ఇంటర్వ్యూలలో, అనేక ఇంటర్వ్యూలలో అవును ఖచ్చితంగా మాదిగలు చదువుకున్న వాళ్ళు ఎక్కువ లేరు, మేమే ఎడ్యుకేషన్ పర్సన్స్లో మేమే ఎక్కువ ఉన్నామని చెప్పారు కదన్నా. తప్పు ఎవరు మాట్లాడిర్రో వాళ్ళు ఒకసారి పునరాలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించినటువంటి అంశం, వర్గీకరణ అంశం. ఇది 30 సంవత్సరాలుగా ఈ సమస్య పరిష్కారం అయ్యి ఉంటే 2004లో ఎందుకు కొట్టివేశారండి? ఎందుకు వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళలేదు? ఇప్పుడు ఎవరైతే ఏదైతే బీజేపీ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నదో ఆ పార్టీ ఎందుకు పార్లమెంట్లో చేయలేదు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లేమో లోక్సభలో రాజ్యసభలో చేసి పంపి దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయమని చెప్తారు. మరి ఈ బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎందుకు వీళ్ళు చేయలేకపోయిందంటే ఆయా రాష్ట్రాల నెత్తిమీన పెట్టి కాల్చేటువంటి ప్రయత్నము. ఇది కాంగ్రెస్ పార్టీ ఈడ తెలంగాణలో, ఆడ కర్ణాటకలో ఉంది కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం ఇది తెలవాలి కదా రేవంత్ రెడ్డికి, బట్టి విక్రమార్కకు. మాల సామాజిక వర్గం 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి వాళ్ళకు మద్దతు ఇచ్చి మొన్నటికి మొన్న ఎలక్షన్లో కూడా మద్దతు ఇచ్చినటువంటి పార్టీ. ఈరోజు వాళ్ళేదో మన ఎంఆర్పిఎస్కు భయపడి ఈ వర్గీకరణ చేసినట్టుంటుంది తప్ప నిజంగా వాళ్ళు సూక్ష్మ పరిశీలన చేయకుండా, సరైన అధ్యయనం చేయకుండా చేసినటువంటి తీరును యావత్ మాల సామాజిక వర్గం వ్యతిరేకిస్తూ ఉంది. ఇది సరి అయినది కాదు. మీరు ఇప్పటికైనా గుణపాఠం తెచ్చుకోండి, మనసు మార్చుకొని మీరు దీన్ని ఈ సామాజిక వర్గాలకు పంపిణీ జరిగే విధానం ఏంటో మీరు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని అసెంబ్లీలో చాలామంది పార్టీలు కూడా మాట్లాడాయి, వాళ్ళకి ఏం అవగాహన లేదు. నువ్వు ఒక రోజు ముందిస్తే కదా వాళ్ళు అధ్యయనం చేసి వచ్చి మాట్లాడతారు. ఇది ఏం చేశారంటే లెక్కలు సరిగా లేవు, చేసే విధానం కూడా తప్పుగా ఉంది. ఇది మాల సామాజిక వర్గానికి నష్టం చేసే విధంగానే చేశారని మేమంతా భావిస్తూ ఉన్నాం. తప్పకుండా దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి రేపు కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని చెప్పేసి అని కూడా వాళ్ళకి హెచ్చరిక దారి చేస్తా ఉన్నాం. ఫైనల్గా ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారని ఆల్రెడీ ఆమోదం తెలిపారు, ఇంకా రేపో మాపో ఇంకా కంప్లీట్గా అయిపోతుంది. మేము దీని మీద మా మేధావులతో కానీ, మా ప్రజలతో కానీ, మా విద్యార్థి యువకులతో కానీ దీని గురించి చర్చిస్తాం. దీనికి సంబంధించి వాళ్ళు చేసినటువంటి తప్పిదాన్ని ఏ విధంగా సరిచేయాలనో నిపుణులతో కూడా చర్చించి దాన్ని ఏ విధంగా ఉద్యమించాలనో ఆ ఉద్యమ కార్యాచరణ కూడా రేపు ప్లాన్ చేయబోతా ఉన్నాం. ఈరోజు రాజకీయ పార్టీలు ఏంటంటే వాళ్ళు సరిగా అవగాహన లేకుండా, అవగాహన రాహిత్యంతో దాన్ని చర్చించకుండానే మద్దతు అనేటువంటి విధానం ఏదైతే ఉందో అది భవిష్యత్తులో రాజకీయ పార్టీలు బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ మీరు మాల సామాజిక వర్గం యొక్క ఆగ్రహానికి గురి కావాల్సిన అవసరం ఉంటుందని దాన్ని ఇప్పటి నుంచే మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాం.